ఫీమేల్స్ మనోళ్ళకి రాక్షసి అంటే ఇలా 2 కార్లు ఎక్కడుంటాయి, 2 కొమ్మలు ఎక్కడుంటాయి. ఈ ఇంగ్లీష్ హ్మ్. సినిమాలో ట్రాల్స్, జెయింట్స్ ఉంటాయి కదా! అవి హ్మ్. రామాయణంలో కొంచెం అడుగ్గా కనిపిస్తున్నాయి మరి. చూడాలి. అందుకే ఇట్స్ వెరీ ట్రిక్కీ ప్రాజెక్ట్. హ్మ్. మహాభారతం అన్న ఇంకా స్టిల్ ఓకే గానీ, బాలేదు, అది బాలేదు అంటున్నారు. గ్రాఫిక్స్ బానే ఉన్నాయి. శుభ్రంగా ఉన్నాయి అసలు. అన్నీ ఆ గూస్ బంప్ మూమెంట్స్ అయి మనోళ్ళే తీయగలరు అలాంటి మాస్ యాహ్! ఎలివేషన్స్. హ్మ్. మనోళ్ళకి 30,00,00,000 తీసిన సినిమా అంటే రాడెవడు. హాల్‌కి ఎవడొస్తున్నాడు చెప్పు ఈ రోజుల్లో? హాల్‌కి 200,00,00,000 పెట్టాం, 300,00,00,000 పెట్టాం అంటేనే వస్తారు హాల్‌కి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హలో! వెల్కమ్ బ్యాక్. మేము మీ పకోడిగాళ్ళు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ కసాయి విత్ సాయి అండ్ ఇంకో సాయి. చాలా రోజుల తర్వాత ముగ్గురం మళ్ళీ కలిసి వచ్చాం వీడియోలోకి. అంటే యెస్. సంథింగ్ స్పెషల్ ఉండబోతుంది. సాయి ఏంటి మరి స్పెషల్? యెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. రామాయణ. వారణాసి. వారణాసి. వన్ ఆఫ్ ద. ఓకే. వన్ ఆఫ్ ద అన్నావు కదా! ఓకే. రామాయణం. ఓకే. వెరీ గుడ్. యెస్. రామాయణ నుంచి రామ. సో రణబీర్ కపూర్ రాముడి కింద యాక్ట్ చేసిన దాని గురించి ట్రైలర్ లో వచ్చింది. ఓకే. టీజర్ అనొచ్చు కదా. బాహుబలిలో ఒక్కొక్క క్యారెక్టర్ కి వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేస్తే వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ కి ప్రోమో రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా రామ్ఫల్ బీ మా టైప్ లో చేసినట్టు ఆల్ రైట్. చూసేద్దాం మరైతే. బై ద వే ఆయన పేరు మర్చిపోయినట్టున్నా, మంచి సాయిగా మార్చుకున్న ఆయన మళ్ళీ కసాయి అయిపోయాడు. కసాయి నేను కసాయిగా ఉంటేనే పని నడుస్తుంది, లేకపోతే ఇంకోసారి వినట్లా మాట. మంచి సాయి అంటే ఇట్లా పెట్టేస్తున్నారు నెత్తి మీద. ఈ ఒకదానికి మళ్ళీ మంచి సాయి కావాలి. రామాయణం మార్చి అంతా తినేసావు నువ్వు. పక్కన కలు చెప్తాను, అడ్రస్ పెట్టు. మొబైల్ బుక్ చేస్తాను. సరే షేర్ చేస్తున్నాను, ముందు చూద్దాం. ఓకే లెట్స్ గో. ఓకే 3, 2, 1. బాహుబలిలో ఇదిలో ఉంది కదా, నడుస్తుంటే అందరు పక్క నుంచి ట్రోల్స్. పెద్ద పెద్ద సెట్లు వేసారు బానే. గ్రాఫిక్స్ అవి కూడా బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ అంకుల్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అసలు కామిక్స్ ని ఫుల్ ఫాలో అయినట్టున్నారుగా లుక్ అంతా. సైడ్ లాక్ తో సహా. పుష్పక్ అయితే Wakanda forever. Film for IMAX. నైస్. నేను టీజర్ అది చూడలేదు కానీ చాలా మంది గ్రాఫిక్స్ బాగాలేదు, అది బాగాలేదు అంటున్నారు. గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి. శుభ్రంగా ఉన్నాయి అసలు. అంటే కంప్లీట్ ఏమన్నా అంటే
ఇంగ్లీష్ హ్మ్. సినిమాలో ట్రాల్స్, జెయింట్స్ ఉంటాయి కదా! అవి హ్మ్. రామాయణంలో కొంచెం ఆడుగ్గా కనిపిస్తున్నాయి మరి. బట్ మనకు తెలిసింది కదా! ఏ మోడల్స్ అవైలబుల్ ఉంటే ఆ మోడల్స్ వాడేసి హ్మ్. యాహ్! హ్మ్. కాతే కార్టూన్ అనకూడదు కానీ బట్ అదే ఒకటి కార్టూన్ బాగా ఫేమస్ కదా! రామాయణం కార్టూన్‌ది. హ్మ్. జపనీస్ వాళ్ళో ఎవరో తీసింది. జాపనీస్ లుక్స్ వాళ్ళు. దాంట్లోంచి ఎగ్జాక్ట్ ఉన్నట్టు అనిపించినాయి నాకు. సైడ్ బన్స్ గాని, ఆ పైన ఇది హ్మ్. గాని, బన్ గాని, హెయిర్ బన్. హ్మ్. హ్మ్. అయితే ముక్కు కొంచెం ఇలా ఉంది గదా! ఫేస్ అవునా? అంతా బాగా మీకలా అనిపించిందా? నాకైతే అలా అనిపించలే. మళ్ళీ చూడగలుగుతాను. నాకు 'రణబీర్ కపూర్' వస్తుంటే ముక్కు హ్మ్. ముందొస్తుంది ఫస్ట్, మనిషి వస్తున్నాడు తర్వాత మనిషి. ఒక కైండ్ ఆఫ్ కామ్‌నెస్ చూపించడానికి ట్రై చేసినట్టున్నారు కదా టీజర్‌లో. హ్మ్. హ్మ్. రామ అంటే ఒక కామ్‌నెస్ అని. హ్మ్. హ్మ్. అంటే కాల్ మీ స్పాయిల్డ్ బట్ హ్మ్. ఇప్పుడొచ్చే టీజర్‌లు, ట్రైలర్‌లు, బీజీఎంలు అన్నీ ఏదో కొంచెం ఎక్సైట్ చేసేలా వస్తున్నాయి కదా! హ్మ్. ఇది బీజీఎం మంచి ఇలా గ్రాండ్‌గా అలా ఉండేటట్టు అలా పెట్టారు. సో, నాకు అంత ఇంప్రెస్ అవ్వలేదు నేను. యాహ్! రామాయణం ఇంట్రోలో పెట్టారు చూడు గుర్తుందా? కాస్మిక్ స్టైల్‌లో రామ అండ్ రావణ హ్మ్. చూపించి, ఆ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ అయితే అది అదిరిపోయింది. హ్మ్. ఇది మరి అందుకే అన్నాను నేను. రామ అనేది ఆ యాహ్! కామ్‌నెస్ కోసం చూపించారనుకుంటా. బట్ స్టిల్ దే థాట్ ఓకే. మరీ ఆ! డల్‌గా కూడా ఉండకూడదని అటు ఇటు కలిపి లాస్ట్‌లో మళ్ళీ రావణ. ఆ! హ్మ్. పుష్పక విమానం. కార్టూన్‌లో అయితే అలాగే ఉండేది కదా! పుస్తకాల్లో కూడా, బొమ్మల పుస్తకాల్లో కూడా పుష్పక విమానం అంటే అలా తిరుగుతా ఉంటదని. బావుంది. హ్మ్. చేశారది. హ్మ్. కొంచెం బట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా టెక్నాలజీ అంతా వీళ్ళు? అయితే మోస్ట్ దిస్ మోస్ట్ ఈస్ దేర్. ప్రాబబ్లీ చెయ్యరు. ఇదింతే. ఇదింతే ఇలాగే ఉంటది అని చెప్పి. స్టోరీ యాహ్! చాలా ఉంది కదా! ఐ డోంట్ థింక్ దే కెన్ గో టు టెక్నాలజీ చూసి. హ్మ్. హ్మ్. ఏమో చూద్దాం. యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్ సీక్వెన్సెస్‌లోనే అయిపోద్ది టైము. హ్మ్. బట్ ఇది ఎక్కడ చూసినా లాస్ట్‌లో రావణాసురుడిని అలా చూపించినట్టు, అదే ఫస్ట్ హాఫ్ అంతా రాముడు ప్రాపర్ బ్యాక్ స్టోరీ హ్మ్. అన్నీ ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు కదా! ఇప్పటివరకు హనుమంతుల వారి లుక్ కూడా రాలేదు. హుహు. సన్నీ లేదు. డియోల్ రైట్. రైట్? హ్మ్. ఇందులో కూడా ఎక్కడ చూపించలేదు అసల. అన్ని డిఫరెంట్ యాక్షన్ అవన్నీ చూపించారు గానీ అవంతా హ్మ్. సో అయితే సీత అపహరణం దే డిడ్ంట్ షో రైట్. దే జస్ట్ హ్మ్. షోడ్ టిల్ దే వెంట్ టు ఫారెస్ట్. అదే అంటున్నాను ఇప్పుడు. ఆ ధనుసెత్తడం కూడా చూపించారు. అంటే హ్మ్. స్వయంవరం. స్వయంవరము ఆహ్, ఎగ్జాక్ట్. ఈ టాపిక్స్ కావాలి. అదే ఫస్ట్ అదే శ్రీరాముడు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత స్వయంవరం చూపించి మధ్య మధ్యలో సేమ్ ఇలాగే యష్ వచ్చిపోతుంటాడు అనుకుంటా రావణాసుడి కింద. ఆయన హ్మ్. కోర్ క్యారెక్టర్ కొద్దిగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఎండింగ్‌కి అపహరణం అది మేబీ వస్తది ఆయన్ని అనుకుంటా. పార్ట్ 1లో చూపించకపోవచ్చు కూడా. చూపిస్తారు ఇన్నేస్తున్నారు గదా! అసలు అపహరణ దగ్గర ఆపుతారనుకుంటున్నాను. సీతాదేవి అపహరణం హ్మ్. దగ్గర ఏదో రావణాసురుడి ఎంట్రీ దగ్గరనే లేదులే సెకండ్ హాఫ్‌లో అపహరణం చూపిస్తే కిక్ ఉండదు. అపహరణం అయిన తర్వాత ఆపితేనే బావుంటది. కదా! హ్మ్. అమీషానా? అమీషా అనుకుంటా. యాహ్! ఆటో హిమాచల్ సో మెలోహాది రాశారు కదా! హ్మ్. ఆ! Next previous reading. So ఆయన Ramayana series రాశాడు story. First three books tell the same story from the హ్మ్. Rama, Sita and Ravana's point of view. All three హ్మ్. stop at that same point and then fourth book to seventh book continues the story. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఒక పాయింట్ కి సెకండ్ హాఫ్ అంతా ఇంకో పాయింట్ క్లైమాక్స్ అన్ని హ్మ్. మర్జ్ చేసి సెకండ్ హాఫ్ లో ఫేస్ అవుట్ పెడతారు. లేదంటే ప్రతి హ్మ్. ఇప్పుడు క్యారెక్టర్ కి చెప్పారా వీళ్ళు? డెవలప్మెంట్ ఇవ్వాలి. సోర్స్ మెటీరియల్ ఏంటని ఏమైనా చెప్పారా? లేకపోతే వీళ్ళు ఐ డోంట్ ఎనీ థింక్ నావెల్ నుంచి, బుక్ నుంచి బట్ దే ఆర్ మేకింగ్ ఇట్ దేర్ ఓన్. దే ఆర్ అదే మేకింగ్ ఇట్ దేర్ నాకు ఓన్ అనుకుంటున్నాను. అందుకే ఐ స్టిల్ ఫీల్ రామాయణ యాస్ ఎ ఫుల్ థింగ్ ఈస్ ఎ రిస్కీ థింగ్. హ్మ్. వారణాసికి నా ఓటు ఎప్పుడు ఉంటది అందుకే. ఆయన ఎందుకంటే అంత నెక్స్ట్ ఆలోచించుకోనివ్వరు. అంబిషన్ మహాభారత కదా! మీరు రామాయణకి ఇట్లా అంటే ఇంకా మహాభారత ఇస్ టూ మహా వాస్ట్. మహాభారతం ఇస్ స్టిల్ మహాభారతంలో అందరూ గ్రే క్యారెక్టర్సే ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడు. హ్మ్. ఓకే. రైట్. అట్లా అంటారా? బట్ క్యారెక్టరైజేషన్ పాయింట్. రామాబై వర్చ్యూ చూపించేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చూపించాలి. కదా! హి మహాభారతం హాస్ టు బి అంతా పర్ఫెక్ట్. రైట్ అండ్ రాంగ్ మీదే ఉంటది కదా!
రైట్ థింగ్ కోసం వీ కెన్ కిల్ యువర్ సిబ్లింగ్ అన్నట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే కదా భగవద్గీత అంటే. బట్ రామాయణంలో అలా కాదు కదా. సిబ్లింగ్ కి ఆయన మొత్తం ఆస్తి వదిలేసి వెళ్ళిపోతాడు కదా. రాముని సైడ్ బ్రదర్స్ ని చూపిలే. లక్ష్మణ సీత గేమ్స్ ఏదో వచ్చింది కానీ భర్త శత్రుఘ్నుల గురించి చూపిలే. అవును, ఇప్పటి వరకు చూసావా సీతాదేవిని? లాస్ట్ వచ్చావు కదా బోట్ లో సీత అండ్ వచ్చాయి. బట్ అదే వెనకాల వెనకాల గ్రేడ్ Background అంతే, అంతే. ఎక్స్క్లూజివ్ గా చూపించలే అలా. మీరు అన్నట్టు కదా ఒక్కొక్కరిది రిలీజ్ చేస్తారేమో. వాళ్ళకి ఒక యాక్షన్ టీజర్ రిలీజ్ చేస్తాను. కదా 2.5 minutes ఉంది అబ్బా, అసలు ఆల్మోస్ట్ సినిమా ట్రైలర్ లాగా అది. బట్ ఏం చూసినట్టు కూడా లేదు కదా. అన్ని చూపించారు, ఏం చూపించినట్టు ఉంది. మోస్ట్లీ ఐ Shots. థింక్ ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ గేజింగ్ కోసం. దెన్ దే కెన్ డూ కరెక్షన్ వర్క్ లైక్. బట్ ఏముంది టైం వాళ్ళకి, ఏప్రిల్ వచ్చేసింది ఆల్రెడీ, అక్టోబర్ లో రిలీజ్. ఇంకా 5 నెలలు ఉంది మహా అయితే. 5 నెలలు అంత పెద్దగా ఏం చేసేస్తారు చెప్పు, చేంజ్ చేయాలనుకున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతే. క్రియేటివ్ ఎడిటింగ్ చేస్తారు అంతే. రీషూట్ అవి అంతే. చేయించుకొని. యా, మళ్ళీ కొత్తగా గ్రాఫిక్స్ స్క్రీన్స్ ఇది డిజైన్ చేద్దాం అని అయితే కూర్చో, నాకు తెలిసి ఇంకో 5 months లో ఉండగా రిలీజ్. ఓవరాల్ స్టోరీ మధ్యలో ఒకటి రెండు సరిగ్గా వీళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఓకే అనుకుంటా. మీకు కట్ అయిందా? నాకు అక్కడ నుంచొని ఉంటే ఆ పెద్ద త్రిశూలం థార్కి ఉన్న దాంట్లో ఇట్లా క్యాచ్ చేసి తిప్పి ఇలా పరశురామ పెట్టాడు. పరశురామ హ్యాస్ ఎ ఫేస్ ఆఫ్ రైట్. అస్యూమింగ్ ఇట్ ఇస్ దట్ సీ. అదొక్క షాట్ నాకు కొంచెం ఆడ్గా అనిపించింది, ఆ అప్ అండ్ డౌన్ యాంగిల్. అందరు టీవీ సీరియల్లో వాళ్ళు నుంచున్నారు అలాగా. నా థాట్ ఏంటంటే బడ్జెట్ ఈస్ టూ బిగ్ టు రికవర్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా అనుకుంటున్నాను. అట్రాక్ట్ అదర్ పీపుల్, అదర్ కల్చర్స్ లేదా అదర్ కంట్రీస్ కి దే ట్రైన్ టు రామాయణంకి ఉంది కదా పాపులారిటీ ఉంది కదా, ఫెమిలరైజ్ ఏమక్కర్లేదు, జస్ట్ వాళ్ళకి కరెక్ట్ గా అడ్వర్టైజ్ చేస్తే చాలు. వీళ్ళు వెళ్ళినట్టున్నారు కదా ఆల్రెడీ కామిక్ కాన్ కి. ఆ ట్రోల్స్ గానీ, ఆ సూపర్ హీరో క్యాక్స్ మీద పరశురామ యాక్స్ గానీ, ఇంకొన్ని ట్రోల్స్ నాకు ఎక్కలేదు. అది మరి అది అది mainly వాళ్ళకి Western చూసినట్టే audience కోసం ఉంటది. అబ్బా trolls. నో, ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళకి కూడా చూసినట్టే ఉంటది. రామాయణ చూపిస్తున్నప్పుడు ఆ ట్రోల్ ని యూ హ్యావ్ టు డిజైన్ దెమ్ స్పెసిఫికల్లీ కదా. మన రాక్షస టైప్ చూపించాలి మన ఫీమేల్స్. మన వాళ్ళకి రాక్షస అంటే ఇలా 2 కార్లు ఎక్కడ ఉంటాయి, 2 కొమ్మలు ఎక్కడ ఉంటాయి. మరి అట్లా పెట్టినా ఓకే, అది అడవి లోకల్ మనిషిని నేటివ్ కదా. చూపించడానికి వాళ్ళ ట్రోల్ వెళ్ళిపోయినారు. అడవి రాక్షసుని అదే అట్లా చూపించినా ఓకే. వార్ క్రాఫ్ట్ లోనే దేంట్లో గేమ్ లో ఉంటది కదా, వాడు ఇలాగ పొడలేసుకొని ఉంటాడు. సో అది కూడా చూస్తారు కదా వాళ్ళు. కాకపోతే 2 కొమ్ములు పెట్టేసేయాలి. మనకి చిన్నప్పటి నుంచి వీళ్ళంటే కొమ్ములే ఉంటాయి మంచిగా. ఐ డోంట్ నో వై దే డిడ్ంట్ థింక్ ఆఫ్ దట్. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంటే. చూద్దాం. ఇక్కడ న్యూస్ చూసాను, ఏంటి నెట్ఫ్లిక్స్ ఎవరో 1000 crores ఇస్తే ఓటీటీకి 700 crores ఇస్తే వద్దని చెప్పారంట కదా వాళ్ళు. 1000 crores కావాలని. సో అది 1000 వీళ్ళ crores వారణాసి ఇస్తే వాళ్ళు అట్లా వారణాసి వాళ్ళు కాదు, వీళ్ళే. వీళ్ళే. వారణాసి ఇంకా ఓటీటీ టైం రాలేదు. దానికి కొంచెం గిమ్స్ ఏదో రెడీ అయితే ఇంకా టైం ఉంది. ఇది అయ్యే వరకు వారణాసి నాకు తెలిసి వాళ్ళు ఏం స్టార్ట్ చేయరు అనుకుంటున్నారు నేను, టు అవాయిడ్ దట్ కాన్ఫ్లిక్ట్. ఆల్రెడీ వాళ్ళు చేసిన రచ్చకి ఇప్పుడు అసలు కంపారిజన్ బాగా ఉంటది. మనం అనుకున్నాం కదా ట్రైలర్ దాంట్లో, ఇమాజినేషన్ అవన్నీ, ఆ గూస్ బంప్ మూమెంట్స్ అవి మనోళ్ళే తీయగలరు అలాంటి మాస్ ఎలివేషన్స్. శ్రీరాముడికి కూడా దీంట్లో మాస్ ఎలివేషన్ అంటే ఒక్క షాట్ లో నడుచుకుంటూ వస్తున్నారు, తుఫాన్ లాగా ఏదో వస్తుంది. అట్లాంటిది ఏదో ఉంది కొంచెం. అదే నాకు తెలిసి బాగా బ్యాక్లాష్ వచ్చింది కదా, ప్రభాస్ సీరియస్ గా పర్ఫామ్ చేస్తే రాముడు ఎప్పుడు అంత కోపంగా ఫ్యూరియస్ గా ఉండడు అని. సో పక్కన ఎలిమెంట్స్ ని ఫ్యూరియస్ గా చూపిస్తున్నట్టున్నారు అందులో రాముడిని పెట్టి. చూడాలి. అందుకే ఇట్స్ వెరీ ట్రిక్కీ ప్రాజెక్ట్. మహాభారతం అన్న ఇంకా స్టిల్ ఓకే గానీ. ఎనీవే, సో ఏంటి రామ లుక్ కన్విన్సింగ్ గా ఉందా లేదా? ఎటు లుక్ మీద పోదాం. రామా డైలాగ్ అయినా చెప్పాడా? లేదు, స్పీక్ ఎవరో రామ అంటే ఈయన తిరిగి చూశాడు అంతే.
లాస్ట్‌లో అది గూడా. ఆ! డైలాగ్ ఎక్కడ ఏం రాలేదు. సో చూడండి మరి డైలాగ్ కూడా వారణాసి మీరు ఇప్పుడు వేసుకోరు. పోస్టర్ వాస్ సంథింగ్ ఐ వర్క్ దాన్ ఫర్ 1 year just to get the grade. అంటే ఆ డైలాగ్ ఆల్సో మేక్స్ అలా అలా ఎవరు చెప్తారబ్బా! దీనికి 4,000 కోట్లు అయ్యాయి. దానికి 1 ఇయర్ చేశామని. మనోళ్ళకి అది నమ్మితేనే చూస్తారని. మనోళ్ళకి 30 కోట్లు తీసిన సినిమా అంటే రాడెవడు. హాల్‌కి ఎవడొస్తున్నాడు చెప్పు ఈ రోజుల్లో? హాల్‌కి 200 కోట్లు పెట్టాం, 300 కోట్లు పెట్టాం అంటేనే వస్తారు హాల్‌కి. నెవర్ సీన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి, ఇది చెప్పాలి, ప్రీమియం ఫార్మాట్స్ చూడాలని చెప్పాలి. మరి అంతే కదా! ఎక్స్‌పీరియన్స్ మూవీస్ కోసమే వస్తున్నారు. గ్రాఫిక్స్ అట్లాంటివి ఉంటేనే మేము గూడా హాల్‌కెళ్తున్నాం. లేకపోతే ఓటీటీలో చూస్తున్నాం. వి ఆల్ హావ్ బిగ్ ఎనఫ్ స్క్రీన్స్ హియర్ కదా! బాగుంది. ఏ రే రాముడు లుక్ హ్మ్. అయితే నాకైతే బానే అనిపించింది. హి లుక్స్ హ్మ్. గుడ్. నాకది అట్‌లీస్ట్ చేడుకాని చేయకుండా నా రిఫరెన్స్ అదొక్కటే. హ్మ్. కార్టూన్స్‌లోను, బొమ్మల పుస్తకాలు, జపనీస్ కార్టూన్‌లో అది. అంటే వెస్టర్న్ వరల్డ్‌కి ఆలోచిస్తున్నా నేను. వీళ్ళు దానికి ఆపాదిస్తున్నారు కాబట్టి బాగా పరిచయమైందైతే అదే 'టేల్స్ ఆఫ్ రామ అండ్ సీత' సంథింగ్ ఏదో ఉంటది కదా అది. లుక్ సేమ్ సైడ్ బన్స్ సహా అన్ని సైడ్ లాక్స్ సహా అన్ని అట్లా దింపేశారు. సో, నాకు స్టిల్ మిక్స్డ్. నాకు ఐయామ్ వెయిటింగ్ ఫర్ సీత అండ్ యష్ లుక్, మాస్ ఎలిమెంట్స్ కొంచెం. సంజయ్ సార్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు హనుమాన్ లుక్. అంటే అది కరెక్ట్ వస్తే పూనకాలే ఇంకా నాకు కొంత ఆ బట్ బీజిఎం అదే ఏదైతే వేస్తారో అదే వాడతారు. సన్నీ డియోల్ వాయిస్ బానే ఉంటది అనుకుంటా. బేస్ వాయిస్ ఆయనకి. హీ కెన్ స్పీక్ సాఫ్ట్లీ. ఆయన మళ్ళీ రౌద్రంగా గట్టిగా కూడా మాట్లాడగలరా? చూద్దాం. అదే క్యూరియస్ స్టిల్. స్టార్టింగే కదా! ఇంకో 5 నెలలు ఉంది. చూద్దాం. యాహ్! నాకు లుక్స్ పరంగా అయితే వీళ్ళిద్దరు మీరన్నట్టు రావణాసురుని ఎలా చూపిస్తారు అండ్ హనుమంతుడిని ఎలా చూపిస్తారు. ఆ రెండే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి చూడడానికి. ఎలా చేస్తారు అని. ఓకే. ఓకే. సో వన్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఎక్స్పెక్టేషన్స్ పెంచిందా, తగ్గించిందా, నో చేంజ్? టీజర్ చూస్తారు. నేను యాక్చువల్లీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్దామని అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే నాకు ఇది చూసే ముందర కూడా ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంది. బట్ నాకు ఆ ట్రాల్స్ అవి ఆ పైనుంచి ఎవరో పడిపోతే ట్రాల్ చూసి ఇలా అదే జైంట్ నడుచుకుంటూ వస్తున్నాడు కదా! అవి కొంచెం 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోనో అట్లోని చూసి ఐ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. మన ఎందుకంటే మన ఇండియన్ క్యారెక్టర్సే డిఫరెంట్ కదా! సో మేబీ అదే ఈ ఈ బేసిక్ చిన్న ఇంట్రో ఫైట్‌లకి మనకి సినిమాల్లో ఉంటాయి కదా! హీరో ఎలివేషన్ కోసానికి ఫస్ట్ ఒక చిన్న లెవెల్ గుండా వస్తాడు. ఆడిని కొడతాడు. ఆడి తర్వాత ఇంకో లెవెల్ గుండా వస్తాడు. తర్వాత ఇంటర్వెల్‌కి మెయిన్ విలన్ వస్తాడు కదా! అట్లా ఈళ్ళు బుల్లి గుండాలనుకుంటా. జెయింట్స్ నాకు ట్రాల్స్. తెలిసి ఆ ట్రోల్ మస్ట్ బి వెన్ వాళ్ళు సీడ్స్‌కి వెళ్తారు కదా యజ్ఞం కాపాడడానికి. ఫస్ట్ టైం రామ తీసుకొస్తారు. అదే అదంతా ఉంటుందా అనుకుంటున్నాను నేను. ప్రాబబ్లీ దే విల్ ఫిల్ ఇట్ విత్ ఆల్ రామ అంటే ఎలాంటి వాడు, అసలు ఆ క్యారెక్టరైజేషను, సీతాదేవి ఇదంతా ఓ 3 గంటలు అదే తీసేస్తారేమో సినిమా. చూద్దాం. అగైన్ మనకు తెలిసిన స్టోరీయే. మనం విల్ గో త్రూ విత్ ఇట్ వాటెవర్ ఇట్ ఈస్. మిగతా వాళ్ళకి ఎలా నచ్చుతుందో చూడాలి ఫస్ట్ పార్ట్. యాహ్! ఓకే. చలో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇక్కడ వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యెస్. కామెంట్ చేయండి ఎలాంటి రియాక్షన్స్ కావాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. See బై. you guys. సీ యూ. బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.